నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, చాలా అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి, నాకు ఆప్తురాలు అని చెప్పొచ్చు. మన ఛానల్‌లో చాలా కార్యక్రమాలు చేసున్నాం గతంలో కూడా. ఇక ప్రతి నెల రాశి ఫలితాలతో పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే లైఫ్‌కి సంబంధించి, మీకు సైకాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు. వాస్తు, అలాగే ఇటు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారు, తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం? కుంభరాశిలో జన్మించిన వారికి ఈ నెల చాలా మంచి అవకాశాలున్నాయి. హ్మ్. ఆరోగ్యపరంగా అంటే గతంలో వాళ్ళకి అనారోగ్యం ఉంటే, ఆరోగ్యపరంగా ఇప్పుడు వాళ్ళు చక్కగా బావుంటుంది. ఉంటారు. బావుంటుంది. తర్వాత వారికి ఆర్థిక పరంగా చెప్పుకోదగినంత లాభాలు కనపడుతున్నాయి. హ్మ్. కుంభరాశి వారికి అన్ని రకాలుగా కూడా చక్కగా ఉంది. సంపద పోగవుతుంది. హ్మ్. పెండింగ్‌లో ఉన్న వర్క్‌లన్నీ ఇప్పుడు సక్రమంగా జరిగిపోతాయి. హ్మ్. తర్వాత వీళ్ళు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఈ హ్మ్. మాసంలో. హ్మ్. విద్యార్థులు గనక తీసుకున్నట్టయితే వీళ్ళకి మొదటి నుంచి చివరి వరకు కూడా వీరికి విజయమే ఉంది. హ్మ్. అంటే హ్మ్. అన్ని రకాలుగా వీరికి ఎక్కడ ఫెయిల్ అనేది లేదు. ఓకే. తర్వాత ఏకాగ్రత లోపం లేదు. హ్మ్. చక్కగా ఉన్నది. అయితే వీరికి క్లుప్తంగా చెప్పాలంటే వీరికి కుంభరాశి వారికి అన్ని విధాల ఆర్థిక పరంగా, కెరియర్ పరంగా, సామాజిక పరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా వీరికి మొదటి భాగం నుంచి 4 భాగాలకు గూడా బావుందా? చాలా చక్కగా ఉందనమాట. అబ్బా! హ్మ్. వీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధిస్తారు. ఓహ్! కుటుంబ పరంగా అనుకూలతలున్నాయి. హ్మ్. ఎటువంటి ఒడిదుడుకులు వీరికి కనిపించలేదు. హ్మ్. హ్మ్. తర్వాత ఆహ్, వీరికి ఎట్లా అంటే ఇన్ ఎవరి ద్వారానో అంటే హ్మ్. వీరు గతంలో ఎవరితోనైనా మాట ఇది తేడా వస్తే గనక హ్మ్. వారి ద్వారా వీరికి కొంచెం ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. ఓకే. వీరు గతంలో ఏదైనా తప్పు చేసి ఉంటే. హుహుహు. వీళ్ళు మర్చిపోయినా గానీ వాళ్ళు మర్చిపోరు గదా! హ్మ్. సో, హ్మ్. వారి వల్ల వీరికి కొంచెం ఏదైనా తేడా వచ్చేటట్టుగా సూచన కనపడుతోందనమాట. ఓకే. హ్మ్. ఆ విషయంలో కొంచెం గుర్తెరిగి హ్మ్. జాగ్రత్త తీసుకుంటే హ్మ్. వీరికి అన్ని రకాలుగా చాలా బావుంటుంది. చక్కగా ఉంది. కుంభరాశి వారికి ఇది అని చెప్పుకోవడానికి అంటూ ఏమీ కనపడలేదు. అయితే వీరికి ఈ నెల రెండో ఇంట్లో రాహువు ఉండడం వల్ల సవాళ్లు ఎదురవుతాయి. ఇందాక చెప్పినట్టుగా. వీళ్ళు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోలేదు కాబట్టి, హ్మ్. హ్మ్. వాళ్ళ ద్వారా వీరికేదైనా వచ్చే అవకాశాలు, హ్మ్. ప్రమాదాలొచ్చే అవకాశాలు కనపడుతున్నది. హ్మ్. అయితే సెప్టెంబర్ 16కి శని తిరోగమనం చేస్తున్నాడు కాబట్టి, హ్మ్. ఆరోగ్యంలో చివరి భాగంలో ఆరోగ్యంలో కొంచెం ఒడిదుడుకులు కనపడుతుంది. మానసిక ఒత్తిడి కనపడుతోంది. హ్మ్. తర్వాత అలసట ఎక్కువ కనపడుతుందనమాట. నాలుగో భాగంలో. దీనికి పరిహారంగా ఏంటంటే, బుధవారం నాడు వీరి సొంత చేతులతో వీరంతట వీరే హ్మ్. ఆవుకి పచ్చి శనగపప్పును తినిపించగలిగితే, ఓకే. ఆ చివరి భాగంలో ఉండే ఒడిదుడుకులు కానీ, వీరు గతంలో చేసిన ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే, ఆ వ్యక్తి చల్లబడిపోవడం. ఇంక మరి గబుక్కన మాట్లాడకుండా ఉండడం కానీ, ఆ పరిహారం అయితే దీనివల్ల సెట్ అయిపోతుందనమాట. ఓకే. సో, ఇది ఆవుకి వీరి చేత్తో తినిపించాలి. పచ్చి శనగపప్పు హ్మ్. నానబెట్టింది కాకుండా, హ్మ్. పచ్చి శనగపప్పు తినిపించాల్సిందిగా రైట్. సూచన జరిగింది. చాలా చక్కగా చెప్పారు. స్వీట్ అండ్ షార్ట్‌గా చెప్పారు. అసలంతా బావుందండి. కుంభరాశి వారు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీకు గతంలో ఎవరైనా శత్రువులు ఉండి ఉంటే, లేదా మీకేదైనా మాట మాట వచ్చి ఉంటే, ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. పరిహారం కూడా చెప్పారు. ఆవుకి శనగపప్పును తినిపించమని. ఏదేమైనా పరిహారం చేసే ముందు జాతకాల్ని పరిశీలించుకొని పరిహారం చేసుకోండి. మీ వ్యక్తిగత జాతకంలో ఇంకా ఏమైనా దోషాలున్నా, ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే దాని నుంచి బయటపడతారు అన్న విషయం తెలుసుకోవాలి అన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేస్తే రఘుప్రియ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్‌మెంట్ ఇచ్చి, మీకు సంబంధించి జాతకాల వివరణ కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.